హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు బంగారు గరిటె కథ. అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ ఉండేది. ఊరి పొలిమేరలో నివసించే ఆ అవ్వను అందరూ ఊరికే పేదరాశి పెద్దమ్మ అని పిలిచేవాళ్ళు. కానీ ఎవ్వరూ నిజంగానైతే ఆ అవ్వను పట్టించుకునేవాళ్ళు కాదు. వ్యవసాయం పనులు ఉన్నప్పుడు కూలీగా వెళుతుండేది అవ్వ. చక్కగా శ్రమపడి నడుం వంచి పనిచేసేది. అట్లా వచ్చిన డబ్బులతో ఆదివారం రోజున సంతకు పోయేది. వారానికి సరిపడా సరుకులు తెచ్చుకునేది. పండుగ ఉండే వారాల్లో ఎక్కువ సరుకులు. ఎందుకంటే పండుగ రోజున ఎవరైనా అవ్వ ఇంటి ముందు నిలబడి అడిగితే లేదనేది కాదు. వాళ్లను ఇంట్లోకి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి గాని పంపేది కాదు అవ్వ. అట్లా ఒకసారి అవ్వ తను వారమంతా కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో పండగ సరుకులు తెచ్చుకున్నది. ఆ రోజే పండుగ. అవ్వ తినేందుకు పులిహార, రవ్వ కేసరి చేసుకున్నది. ఆ రోజంతా ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూసింది పాపం. సాయంత్రం వరకు ఎవ్వరూ రాలేదు. కానీ ఇక చీకటి పడుతున్నదగా దూరదేశం నుండి ఎవరో పండితుడు ఆకలితో వచ్చి తినేందుకు ఏమైనా ఉందా తల్లి అని అడిగాడు. అవ్వ ఆయన్ని లోపలికి ఆహ్వానించి తను చేసిన కేసరి పెట్టింది తినేందుకు. కేసరి అంతా తినేశాడు ఆయన. అన్నం పెడితే అన్నమంతా తినేశాడు. పండుగకు చేసిన అన్ని పదార్థాలు తినేశాడు. అయినా ఇంకా ఆయన ఆకలి తీరినట్లు అనిపించలేదు. ఆలోగా అవ్వ తను వారమంతా గడిపేందుకు తెచ్చుకున్న కూరగాయలన్నీ వండింది. ఇంట్లో ఉన్న బియ్యమంతా వండి వార్చింది. మొత్తం ఆయనకు వడ్డించింది. పండితుడు ఆమెకేసి సంతోషంగా చూసి ఏమి పెడితే అదంతా తినేశాడు. గబగబా పెడితే ఇంకా తినేటట్లు అనిపించాడు. అవ్వకి ఇంకా ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఏమంటే ఆ సరికి ఇంట్లో తను కూడబెట్టుకున్న సరుకులు, కూరగాయలు అన్నీ అయిపోయాయి. బియ్యం కూడా ఖాళీ, డబ్బులు లేవు. ఇక మిగిలిందల్లా అవ్వకు వారసత్వంగా వచ్చిన పెద్ద గరిట మాత్రమే. ఆ గరిట అంటే అవ్వకు చాలా ఇష్టం. ఇన్నేళ్లుగా దాన్ని చాలా భద్రంగా చూసుకుంటూ ఉండిందామె. అయితే ఇప్పుడు ఆమె చటుక్కున పోయి దాన్ని అయిన లెక్కకు అమ్మేసి ఆ డబ్బుతో కూరలు, సరుకులు తీసుకొచ్చి పండితుడికి వండి పెట్టింది. పండితుడు ఆమె వంటని మెచ్చుకుంటూ తిని చెయ్యి కడుక్కుంటూ, తల్లి, ఉన్నదంతా నాకే పెట్టినట్లున్నావు, మరి నీకు అని అడిగాడు. ఇవాళ పండుగ కదా స్వామి, ఇవాళంతా ఉపవాసం ఉండి రేపు తింటాను నేను అన్నది అవ్వ. మరి వంట చేసేటప్పుడు దేనితో కలుపుతావు తల్లి అని అడిగాడు పండితుడు. సండ్రకట్టెతో కలిపితే వంట చాలా బాగుంటుంది స్వామి అన్నది అవ్వ టక్కున. పండితుడు నవ్వి, నేను చాలా ఊళ్ళు తిరిగాను తల్లి, కాని ఎక్కడా నాకు కడుపు నిండలేదు. ఇవాల్టి నీ త్యాగంతో నా ఆకలి తీరింది. ఇదిగో నీకో బహుమతి అని తన జోలెలోంచి ఒక బంగారు గరిటను బయటకు తీసి అవ్వకు ఇచ్చాడు. ఇదిగో తల్లి, ఇక ఇది నీ గరిటే. దీనితో నువ్వు ఏమి వండినా అది అక్షయం అవుతుంది. అతిథి సేవకు ఇకనైనా ఏ ఆటంకమూ ఉండదు అని అవ్వను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక ఆ దారిని పోయే వాళ్ళెవ్వరూ ఆకలితో పోలేదు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.